ఆల్రెడీ మీకు ఆ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి అన్నీ తెలుసు. అయినో మీకు అందరికీ చక్కగా విన్నారు, తెలుసుకున్నారు. అయినా కూడా ఐ కమ్ ఫ్రమ్ ద బేసిక్స్. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏమడుగుతారు తెలుసా? బేసిక్స్ అడుగుతారు. నువ్వు అనుకుంటే ఏదో పెద్ద అడిగేస్తారేమో, ఏదో టఫ్గా ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయ్యే అనుకో, ఇక్కడ అన్ని సింపుల్ బేసిక్స్ అడుగుతారు. ఓకే, బేసిక్స్ మీది మీకు కొద్దిగా స్ట్రాంగ్గా ఫౌండేషన్ ఉంటే మీరు ఎటువంటి నెట్వర్క్ అన్నా మీరు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. ఓకే, సో వినండి, తెలిస్తే ఇంకోసారి వినండి, తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, ఎలక్ట్రానిక్స్. ఓకే, అసలు ఇప్పటికి నేను ఏం చెప్పాను? ఎండ్ ప్రోడక్ట్ చెప్పాను కదా, అది అది ఎట్లా తయారు చేస్తాం అనేది ఫస్ట్ నుంచి కింద నుంచి. ఓకే, సో ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ లో మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో చదివి ఉంటారు. ఓకే, నేను క్వశ్చన్స్ చేస్తాను, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పగలుగుతారు కదా, చెప్పగలరా? సో ఇప్పుడు చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎలిమెంట్? దాని డెఫినేషన్ చెప్పండి. వాట్ ఈస్ ఎలిమెంట్? మీరు ఇంటర్మీడియట్ సైన్స్ ఇలా తీయగానే ఎలిమెంట్ ఉంటే ఒకటే సెంటెన్స్ ఉంటుంది దాని డెఫినేషన్. ఓకే, సి ఎలిమెంట్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ అకర్స్ ఇన్ నేచర్. అంతే, సింపుల్, ఒక్క లైన్. ఎలిమెంట్ ఏంటంటే ఎలిమెంట్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ అకర్స్ ఇన్ నేచర్. ప్రకృతిలో దొరికే దానిని మనం ఏమంటాము? ఒక ఎలిమెంట్. అది ఎక్కడ దొరుకుతుంది? నేచర్ లో దొరుకుతుంది. అది నువ్వు తయారు చేయలేవు. ఎవరు అంటే ఒక మనిషి అన్నవాడు దాన్ని తయారు చేయడు. మనిషి తయారు చేసేది ఏం చేస్తాడు చెప్పండి? మనిషి తయారు చేసేది ఏంటి చెప్పండి? అదే కరెక్ట్, అది మ్యాన్ మేడ్ ఏంటని చెప్తున్నాను కదా, చెప్పండి. కరెక్ట్, కాంపౌండ్, కాంపోనెంట్, కాంపౌండ్. కాంపౌండ్ అంటే ఏంటి? కరెక్ట్, 2-3 ఎలిమెంట్స్ ను మిక్స్ చేస్తే యూ గెట్ ఎ కాంపౌండ్. అది మనిషి చేస్తాడు, మనిషి చేయగలడు. బట్ ఎలిమెంట్ అనే దాన్ని మనిషి తయారు చేయడు, అది ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరుకుతుంది. అర్థమైందా? సో వాట్ ఈస్ అన్ ఎలిమెంట్ చెప్పండి ఇప్పుడు? విచ్ అకర్స్ ఇన్ నేచర్. ఓకే, సో ఇది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి ఇప్పటివరకు? మన మనిషి కనిపెట్టిన ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 108 118 కదా? అయితే మీకు తెలిసిందన్న. గుడ్. ఓకే, 108 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి అర్త్ మీద. ఓకే, దీన్ని అన్నింటి కలిపి మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఈజీగా స్టడీ చేయడానికి దాన్ని దేంట్లో పెట్టారు? ఇదేంటిది? పీరియాడిక్ టేబుల్ కదా. సో ఎన్ని రకాల ఈ పీరియాడిక్ టేబుల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 108. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? జస్ట్ చూడండి, 118 మన నోటికి రాకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ 20 అన్న రావాలి. ఫస్ట్ 20 చెప్పగలరా? చెప్పండి. అది వరకు అందరూ కరెక్ట్గా వచ్చారు అక్కడ. ఓకే, గుడ్. సో చాలా చక్కగా కర్ణాలు గుర్తుండే, చాలా సంతోషం. ఓకే, గుడ్. 10 గుర్తున్నాయి కదా, 20 కూడా గుర్తుపెట్టుకోండి. అన్ని మనకి ఇంపార్టెంట్ అయినా మనం గుర్తుపెట్టుకుందాం, అన్ని అవసరం లేదు మనకి. ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్క ఎలిమెంట్ హైడ్రోజన్. ఫస్ట్ ఏంటి? హైడ్రోజన్.
హైడ్రోజన్ 1 అని ఎందుకు ఇచ్చారు దానికి నెంబరు తెలుసా? హైడ్రోజన్ 1 అని ఎందుకు అన్నారు? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఆ ఆటం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆ ఎలిమెంట్ ని వాట్ ఈస్ అన్ ఆటం? ఆటం అంటే ఏంటి? ఆటం అంటే ఏంటి? పార్టికల్ ఆఫ్ ఎలిమెంట్. హైడ్రోజన్ తీసుకున్నారు, ఇంత హైడ్రోజన్ తీసుకున్నారు, అందులో స్మాలెస్ట్ పార్టికల్ తీసుకుంటే దాన్ని హైడ్రోజన్ ఆటం అంటారు. అంతేనా? సో ఐరన్ తీసుకున్నాము, ఐరన్ ఎంత ఉంది? ఐరన్ స్మాలెస్ట్ పార్టికల్ తీసుకుంటే దాన్ని ఏమంటాము? ఐరన్ ఆటం అన్నాం కదా. సో ఒక ఆటమ్ స్ట్రక్చర్, అటామిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఒక ఆటమ్ ఎలా ఉంటుంది? ఒక అసలు ఆటమ్ లో ఏమేమి ఉంటాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఈ మూడు ఆటమ్ లోపల. ఓకే, సో సపోజ్ ఇది ఒక ఆటమ్ అనుకో, అది కంటికి కూడా కనపడదు, బట్ అది అంత ఉందనుకుంటే, ఒక ఆటమ్ ఉందనుకుంటే ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆటమ్ లోపల ఉంటాయి. ఎలా ఉంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిపి మధ్యలో ఉంటాయి. వెరీ గుడ్. సో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిపి మధ్యలో ఉంటాయి. అండ్ సపోజ్ 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు అనుకోండి, 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు మధ్యలో ఉంటాయి. 2 ఎలక్ట్రాన్లు, ఇవి ఎలక్ట్రాన్స్, ఇవి ప్రోటాన్స్, ఇవి న్యూట్రాన్స్. సో ఆ సెంటర్ ఉండేదాన్ని ఏమంటాము? ఆ ప్లేస్ ని న్యూక్లియస్ అంటాం కదా. ఒక ఆటమ్ ఉంటుంది, ఆ మధ్యలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిసి ఉంటాయి, దాన్ని న్యూక్లియస్ అంటాము. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతుంటే ఇందులో కాదమ్మా, దాన్ని ఏమంటాం మనం? ఆర్బిట్స్. ఎలక్ట్రాన్స్ అనేవి చుట్టూ ఉన్న ఆర్బిట్స్ లో తిరుగుతూ ఉంటాయి. దే ఆర్ మూవబుల్ పార్టికల్స్. ఈ రెండు ఇమ్మూవబుల్ పార్టికల్స్. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మూవ్ అవ్వవు ఆటమ్ లో, అవి స్టడీగా ఒక దగ్గర సెంటర్ లో ఉంటాయి, న్యూక్లియస్ లో ఉంటాయి. ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్మెంట్ ఉంటుంది, అవి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో హైడ్రోజన్ 1 అని ఎందుకు అన్నారు అంటే, హైడ్రోజన్ లో ఒక్క ప్రోటాను, ఒక్క న్యూట్రాన్, ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దానికి 1 అని ఇచ్చారు. ఓకే, హైడ్రోజన్ 1 అని ఎందుకు ఇచ్చారంటే అందులో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒకే ప్రోటాన్ ఉంటుంది, ఒకే న్యూట్రాన్. ఓకే, సో హైడ్రోజన్ తర్వాత హీలియం. హీలియం అంటే ఏంటి? 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, దాన్ని ఏమన్నారు? హీలియం. అట్లాగా 118 ఉన్నది, 118 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 118 ప్రోటాన్స్ ఉంటాయి, 118 న్యూట్రాన్స్. కరెక్ట్గా అలా కాదు, నాకు అర్థం చేసుకుంటే చాలు. సో అట్లాగా మనకి ఈ 118కి అటామిక్ స్ట్రక్చర్ అనేది ఉంది. యు నో వాట్ ఈస్ అటామిక్ స్ట్రక్చర్? తెలుసు కదా అటామిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో? చేశారు కదా. ఎలా వెళ్తుంది? 1s తర్వాత ఓకే, ఆ ప్రకారం ఎలక్ట్రానిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎలక్ట్రాన్స్. వి డీల్ విత్ ఎలక్ట్రాన్స్. మనకి మెయిన్గా ఏం కావాలా? ఎలక్ట్రాన్స్ కావాలి అంతే. ఎందుకంటే మనకి దాంతోనే పని, బికాస్ ఇట్ ఈస్ ఎ మూవబుల్ పార్టికల్. అది మూవ్ అవుతుంటుంది కాబట్టి మనకి దాంతోనే పని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఒకవేళ 3 ఆర్బిట్లు ఉన్నాయి అనుకోండి ఒక ఆటంలో, ఇంకో ఆటంలో 2 ఆర్బిట్లు ఉండొచ్చు, ఇంకో ఆటంలో 4 ఆర్బిట్లు ఉండొచ్చు. ఓకే, ఇది 4, ఇది 3, ఇది 2. అంటే ఇందులో 2 ఆర్బిట్లు ఉన్నాయి, ఇందులో 3 ఆర్బిట్లు ఉన్నాయి. అంటే నెంబర్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే అన్ని
ఫస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనకి ఏం కావాలి? ఎలక్ట్రాన్స్ తోనే పని. అది కూడా ఎందులో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ తో ఎలక్ట్రాన్స్ తోనే పని. మనం లోపల మనకు అనవసరం. ఓకే, సో ఈ లాస్ట్ ఆర్బిట్ ఏమంటాము? వ్యాలెన్సీ అని అంటాం. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏమంటాము? వ్యాలెన్సీ ఆర్బిట్. సో వ్యాలెన్సీ ఆర్బిట్ అంటే ఏంటి? అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ని మనం వ్యాలెన్సీ ఆర్బిట్ అని అంటాం. ఓకే, సో వాట్ ఈస్ వ్యాలెన్సీ? వ్యాలెన్సీ అంటే ఏంటంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఆ నెంబర్ ని మనం వ్యాలెన్సీ అని అంటాం. The electrons present in the outermost orbit is called valency. So valency minimum ఎంత ఉంటుంది? 1, maximum 8 ఉంటుంది. సో valency minimum 1 ఉంటుంది, maximum 8 ఉంటుంది. ఓకే, సో ఈ valency మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రం మనకు కావాలి. లోపల ఎన్ని ఉన్నాయి మనకు అనవసరం ఇన్ ద సెన్స్ మనకు అవసరం లేదు. ఓకేనా? సో మనం దేని గురించి చూస్తుంటాము? అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అదే మనకు కావాలి. ఓకే, సో ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంటే దాంట్లో తిరుగుతూ ఉంటాయి. ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఏమవుతుంటాయి? తిరుగుతూ ఉంటాయి. ఓకే,